బ్రేకింగ్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి. అవును, సోషల్ మీడియాకు సంబంధించి చేస్తున్న పోస్టుల మీద ఉచ్చు బిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఎవరైతే ఇబ్బందికర పోస్టులు పెట్టారో వాళ్ళకి సంబంధించి. ఈ నేపథ్యంలోని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ టెక్స్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వర్రా రవీందర్ రెడ్డికి సంబంధించి ఫోటోగ్రాఫ్ మీరు చూస్తారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐపాక్ టీమ్ కంటెంట్ ఇస్తే ఫేస్బుక్లో పోస్ట్ చేసే వాళ్ళం అంటున్నాడు వర్రా రవీందర్ రెడ్డి. అన్నట్టుగా తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అట్ ద సేమ్ టైం జగనే కావాలి, జగన్ అన్నే రావాలి అనే యాప్లో పోస్ట్ చేసేవాళ్ళం అంటూ కూడా తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఆ రిమాండ్ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు చూస్తున్నారు. ఒకసారి రిమాండ్ రిపోర్ట్ని మీరు గమనించవచ్చు. ఆ రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలను ప్రస్తావించాడు. ఇన్ఫాక్ట్ ఆ రిమాండ్ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు చూస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఇది. ఇందుకీ రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఏవే అంశాలు ఉన్నాయి? అంతా ఆ ముగ్గురే. అవును, అంతా ఆ ముగ్గురేనా? ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఎవరు వెనకాల ఉన్నారు? ఈ అన్ని అంశాలు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొంత కీలక సమాచారం దాంట్లో చెప్పాడు అన్నది మనకు అర్థమవుతోంది రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి. ఇంకా ఎటువంటి అంశాలు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి? చిట్టన్, నిజంగానే వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ తర్వాత ఏదైతే పులివెందులకు సంబంధించిన వర్రా రవీంద్ర రెడ్డి ఇటీవల కాలంలో చాలా అగ్రెసివ్ పోస్టులు పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఆయన చివరికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల అని కూడా ఆయన వదలకుండా ఈ పోస్టులు అయితే పెట్టిన పరిస్థితి. తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను మధ్యలో ఎస్కేప్ అయిపోయాడు. తర్వాత అది కూడా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీలో కథనం ప్రసారం చేసిన పరిస్థితి. పోలీసుల దగ్గర నుంచి ఎలా మిడ్ నైట్ ఎలా వెళ్ళిపోయాడు అనేది కూడా ఆర్టీవీ మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి తెలియజేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ అయితే తర్వాత పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న అక్కడున్న ఐజీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలుకి రిమాండ్ రిపోర్ట్ లో ఏం ఇచ్చారు, రిమాండ్ రిపోర్ట్ లో రవీంద్రారెడ్డి ఏం చెప్పాడు అనే అంశాల మీద చాలా కీలకమైన అంశాలు అయితే చాలా బయటకు వస్తున్నాయి. దీంట్లో సచిన్ ఫస్ట్ గా ఐపాక్ టీమ్ కంటెంట్ ఇస్తేనే ఫేస్బుక్ లో పోస్ట్ చేసే వాళ్ళం, జగనే కావాలి, జగనన్న రావాలి అని యాప్ లో పోస్ట్ చేసేవాళ్ళం, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారే మా లక్ష్యం. అంటే మేము ఎవరైతే జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేస్తామో అనేది ఆయన ఒప్పుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. నాయకులు వారి కుటుంబ సభ్యుల మీద కూడా, అంటే చివరికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల మీద కూడా రవీంద్రారెడ్డి మాట్లాడిన పరిస్థితిని గతంలో మనం చూసాం. అదే టైంలో కడప రిపోర్టర్ కిషోర్ తో కూడా ఆయన ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇచ్చిన మన పరిస్థితి కూడా మనం చూసాం. నాయకులు అలాగే కుటుంబ సభ్యుల మీద కూడా ఇటువంటి పోస్టులు పెట్టే పరిస్థితి అయితే వర్రా రవీంద్రారెడ్డి చేశాడు అనేది పోలీసులు చెప్తున్న కథనం. సజ్జల ఎప్పుడైతే డిజిటల్ మీడియా కంటెంట్ లో ఏపీడీసీలో ఎప్పుడైతే సజ్జల భార్గవ్ రెడ్డి ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి ఇది మరీ విపరీతంగా శృతి నుంచి వెళ్ళిపోయింది. సజ్జల భార్గవ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఎప్పుడైతే ఈ బాధ్యత తీసుకున్నాడో అప్పటి నుంచి మేము మరింత రెచ్చిపోయాం. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవ్ రెడ్డి మమ్మల్ని సూచించాడు. ఒక టైంలో మా పోస్ట్ కంటెంట్లు కూడా అతని హ్యాండ్ ఓవర్ లోనే ఉండేవి. అంటే వీళ్ళ పోస్టులు ఉన్నప్పటికీ కూడా తన పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉండేవి. అంటే ఐడి వెళ్ళదవుతుంది కానీ అథారిటీ మాత్రం తన చేతుల్లో ఉండేది. కంపల్సరీ మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే
ఐడియా ఎక్కడున్నా కూడా కంటెంట్ అతని చేతిలో ఉండేది, పోస్ట్ కూడా అతనే డిసైడ్ చేసి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పేరు మీద నా పాస్వర్డ్ ఉన్నప్పటికీ, నా ఇది ఉన్నప్పటికీ కూడా నా పాస్వర్డ్ అతని చేతిలో ఉంది కాబట్టి అతను తన నచ్చిన పోస్టు మా మీద పెట్టి అతను పబ్లిక్ లోకి వదిలేవాడు అనేది రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2023 నుంచి ఫేస్బుక్ ఐడితో పాటు భార్గవ రెడ్డి పోస్ట్, అంటే ఇతరు ఫేస్బుక్ ఐడితో పాటు భార్గవ రెడ్డి నా పోస్టులను కూడా పెట్టేవాడు అనేది దీంట్లో షర్మిల విషయంలో కావచ్చు, సునీత మా విషయంలో కావచ్చు, చివరికి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ మీద కూడా అసభ్య పోస్టులు అయితే నేనే పెట్టాం. అయితే మా కంటెంట్ కంటే కూడా మాకంటే ముందే భార్గవ రెడ్డి వ్యవహారాన్ని కూడా చూసేవాడు అనేది ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ పిఏ, అంటే ఎవరైతే కడప ఎంపీగా ఉన్నాడో వాళ్ళ పిఏ రాఘవ రెడ్డి మాకు కంటెంట్ ఇచ్చారు, ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్ రెడ్డి రాఘవ రెడ్డి మాత్రమే చర్చించుకునే వాళ్ళు అనేది కూడా దీంట్లో ఉంది. అయితే అలాగే పవన్ ఆయన పిల్లల మీద కూడా అసభ్య పోస్టులు పెట్టాం. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, అట్ ద సేమ్ టైం సుమారెడ్డి, ఎవరైతే ఈ సుమారెడ్డి ఉన్నారో ఈమె కూడా చాలా కీలకంగా వ్యవహరించేది. ఈమె ఈ పోస్టులు కూడా వీటన్నిటి కూడా చాలా కీలకం అనేది వీళ్ళందరూ కూడా వ్యవహరించిన పరిస్థితి. ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా రవీంద్రారెడ్డి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో ఈ వ్యవహారాన్ని అంతా కూడా పోలీసులకు ఇచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే అంటే ఇటువంటి సినారియోలో అంటే ఇది తన రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి ఇక కుటుంబం గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వర రవీందర్ రెడ్డికి సంబంధించి కుటుంబం ఏమంటుంది? ఎస్, ఇక్కడ చాలా కీలకమైన ట్విస్ట్ అయితే జరిగిన పరిస్థితి అవుతుంది. చాలా కీలకమైన అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి. నిజంగానే రవీంద్రారెడ్డి అంతకు ముందు భారతీయ సిమెంట్స్ లో పనిచేసే ఒక వ్యక్తిగా పరిచయం చేశారు. తర్వాత ఆయనకు సంబంధించిన బంధువులు కావచ్చు, ఆయనకు సంబంధించిన కొంతమంది 2-3 వ్యక్తులు అదే కంపెనీలో పనిచేసిన వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా ఎవరైతే రవీంద్రారెడ్డి ఉన్నాడో రవీంద్రారెడ్డి వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేవాడు అనేది పోలీసులు చెప్తున్న కథనం. అయితే సడన్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని రవీంద్రారెడ్డి ఫ్యామిలీ కలిసింది. కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈ రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా తనకు సంబంధం లేకుండానే వీటి మీద పోలీసులు బెదిరించి వాళ్ళ చేత ఈ సంతకాలు పెట్టించి రిమాండ్ రిపోర్ట్ ను తయారు చేశారని చెప్పారు. అదే టైంలో అట్ ద సేమ్ టైంలో ఇంటరు రవీంద్ర కూడా ఒక మాట అఫీషియల్ గా పోలీసులు బలవంతంగా తీసుకున్నంత టైంలో కూడా ఆయన ఒక మాట చెప్పాడు. నేను చెప్పని మాటలు కూడా నా చేత చెప్పించి పోలీసులు ఇవన్నీ కూడా సంతకం చేయించి మా చేత కొన్ని రిపోర్ట్ల మీద సంతకం పెట్టించుకొని బలవంతంగా, అంటే బేసిక్ గా ఇక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటంటే రవీంద్రారెడ్డి మిస్సెస్ జగన్మోహన్ రెడ్డికి క్లియర్ గా ఒక మాట చెప్పాడు. మేము ఎవరు కూడా, మేము కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా ఎవరు కూడా మేము ఇక్కడ కనీసం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. పోలీసులు మా చేత తన భర్తల చేత కావచ్చు వీళ్ళందరి చేత బలవంతంగా పుట్టి మా చేత ఈ సంస్థలను పెట్టించే ప్రయత్నం అయితే చేశారు. చివరికి మేము చెప్పని రిపోర్ట్ని కూడా వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేసి మా సంతకాలని చూపించి, అంటే తమ భర్తలు రవీంద్రారెడ్డి కావచ్చు, ఇంటూరు రవికిరణ్ కావచ్చు, వీళ్ళందరి సంతకాలు పెట్టించే ప్రయత్నం ఇంటూరు రవి క్లియర్ గా చెప్పాడు ఈ విషయంలో. నేను ఈ సంతకాలు కావచ్చు ఇవన్నీ కూడా నేను చెప్పని కూడా మా చేత చెప్పించి చేయిస్తున్నారు పోలీసులు బలవంతంగా మా మీద వేరే పెద్దవాళ్ళని, అంటే తమ కంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని, అవినాష్ని కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, తర్వాత సజ్జలను కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ముందు ఈ ప్రస్తావన ఈ కుటుంబ సభ్యులందరూ కూడా తెచ్చారు. వీళ్ళందరూ తెచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇందాకనే ఒక మాట చెప్పారు, మీరు అధైర్యపడద్దు, ఈ వ్యవహారాలన్నీ కూడా నాకు తెలుసు, ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు, ఈ వ్యవహారంలో మిమ్మల్ని పూర్తి స్థాయిలో రక్షించే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్పిన నేపథ్యంలో రేపు దీనికి సంబంధించిన ఈ రోజు కూడా అవినాష్ కొన్ని కోర్టులకి కేసులకు సంబంధించి
కొంత ప్రయత్నించారు. అది బహుశా రేపు ఎల్లుండి కోర్టులకు వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది సత్యం. రైట్. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో ఒకటి అసలు నిజంగా జరిగిందా, నిజంగానే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారా, అక్కడ వర్ర రవీంద్ర నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారా, వాళ్ళు ఆదేశాల మీదకి ఇచ్చారా లేదా అనే విషయం మీద చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్. అయితే మరోవైపు ఇదే సజ్జల భార్గవ్కి ఈ రోజు కడప పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. సో పోలీసులు చాలా పకడ్బందీగా ఎక్కడికక్కడ ఈ వ్యవహారాన్ని బంద్ చేయాలి, వీళ్ళని ఎక్కడికి బయటికి పారిపోకుండా చూసుకునే ప్రయత్నాన్ని వీళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారనేది అర్థమవుతుంది. అయితే రేపు ఎల్లుండిలో కోర్టులో ఏ విధంగా ఈ వ్యవహారాలన్నీ నడుస్తాయి ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది సత్యం. రైట్ రైట్ కృష్ణమోహన్. సో మొత్తంగా అయితే మాత్రం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలను పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. చాలా కీలకమైన అంశాలను తాను చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా ఎటువంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయనే అంశానికి సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.